ఒక చిన్న ఊరిలో శ్రీనివాస్ అనే యువకుడు ఉన్నాడు. అతడు ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సంబరాలు ముగిసిన తర్వాత వధూవరులు మొదటిసారి కొత్త ఇంటిలో రాత్రి గడపబోతున్నారు. అయితే ఆ ఇంటికి ఒక గతం ఉంది. అది పెద్ద హవేలీ లాంటి ఇల్లు, కాని సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఒకసారి పెళ్లి రాత్రి జరిగిన ఘోర సంఘటన వల్ల అక్కడ ఎవరూ ఉండటానికి ధైర్యం చేయలేదు. గ్రామస్థులు చెప్పేవారు, ఆ ఇంట్లో పెళ్లి రాత్రి ఎవరు ఉంటే వాళ్లను ఒక ఆత్మ వెంటాడుతుంది అని. కాని శ్రీనివాస్, అతని భార్య లలిత మాత్రం వీటిని నమ్మలేదు. ఆ రాత్రి వర్షం కురుస్తోంది. మొదటి రాత్రి కోసం పువ్వులతో అలంకరించిన గది, కొవ్వొత్తులు వెలిగించబడ్డాయి. లలిత తలుపు మూసి శ్రీనివాస్తో మాట్లాడుతుంది. కాని కొద్దిసేపటికి తలుపు తడతారు. ఎవరబ్బా ఈ టైంలో అని శ్రీనివాస్ తలుపు తీస్తాడు. వెనక ఎవరూ లేరు. కాని నేలపై పాదముద్రలు తడి వర్షపు నీటితో కనిపిస్తున్నాయి. ఆ పాదముద్రలు గది లోపలికి వచ్చి మంచం దగ్గర ఆగిపోయాయి. లలిత వణకసాగింది. శ్రీనివాస్ ధైర్యంగా, ఇది ఎవరో ఆట పట్టించడం అన్నాడు. కాని పాదముద్రలు ఒక్కొక్కటి వెనక్కి తిరుగుతూ మాయమయ్యాయి. అంతలో వెనుక నుండి ఒక చల్లని స్వరం వినిపించింది. ఈ ఇంట్లో పెళ్లి రాత్రి ఎవరూ బతికి ఉండరు. ఆ స్వరం విని లలిత ఒక్కసారిగా కేకవేసింది. శ్రీనివాస్ వెంటనే ఆమెను దగ్గరకు లాగి, అది మన భ్రమ, లలిత. భయపడొద్దు అని ఓదార్చాడు. కాని అదే సమయంలో కొవ్వొత్తులు ఒక్కొక్కటిగా ఆరిపోతూ గది చీకట్లో మునిగిపోయింది. కిటికీ గాజు చప్పుడుతో తెరుచుకుంది. గాలి గట్టిగా వీచింది. లలిత, నువ్వు తలుపు తాళం వేసి చూడు. నన్ను వదిలిపెట్టొద్దు అని చెప్పింది. శ్రీనివాస్ తలుపు మూసేలోపే గదిలోంచి గుసగుసలాడే స్వరం మళ్లీ వినిపించింది. నా పెళ్లి రాత్రి. నన్ను చంపేశారు. ఇప్పుడు మీ పెళ్లి రాత్రి నేను తీసుకుంటాను. లలిత వణికిపోతూ, ఇది ఎవరో? మనల్ని ఎందుకు భయపెడుతున్నారు అని అరవసాగింది. అంతలో మంచం కింద నుండి ఒక మహిళా చేయి బయటకు వచ్చింది. అది తెల్లగా, పొడవైన గోళ్లతో రక్తం మరకలు పట్టి ఉంది. శ్రీనివాస్ వెంటనే లలితను వెనక్కి నెట్టాడు. చేయి మెల్లగా బయటకు వచ్చి ఇప్పుడు పూర్తిగా ఆత్మరూపం మంచం మీద కనిపించింది. ఆమె పెళ్లి కూతురు వేషధారణలో ఉంది. కాని ముఖం కాలిపోయి కన్నులు ఎర్రగా మెరిసిపోతున్నాయి. ఆ ఆత్మ రోషంగా చెబుతోంది, నా పెళ్లి రాత్రి నన్ను మోసం చేసి బలి తీసుకున్నారు. ఇక ప్రతి పెళ్లి రాత్రి నేను ఒక ప్రాణం తీస్తాను. మీది ఈ రాత్రే. లలిత ఏడుస్తూ శ్రీనివాస్ చేతిని గట్టిగా పట్టుకుంది. శ్రీనివాస్ మాత్రం ధైర్యంగా, మేము ఎవరికీ అన్యాయం చేయలేదు. నువ్వెవరో చెప్పు, నీ ఆత్మకు శాంతి కలిగేలా నేను చేస్తాను అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆ ఆత్మ ఒక్కసారిగా కేకవేసింది. గోడలు కంపించాయి. వెలుపల వర్షం మిన్నంటింది. ఆమె దగ్గరికి వచ్చి చెవిలో ఇలా చెప్పింది, నా కథ వింటావా? లేకపోతే ఇక్కడే మీ ఇద్దరి రక్తం తాగుతాను. శ్రీనివాస్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అవును, నీ కథ వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాని మమ్మల్ని వదిలేయ్ అన్నాడు. ఆ ఆత్మ కళ్లలో ఒక్క క్షణం శాంతి మెరిసింది. గది మొత్తం చల్లని పొగతో నిండిపోయింది. ఆమె స్వరం మెల్లగా వినిపించింది. నా పేరు సుజాత. ఇల్లు మీదే. కాని నా జీవితం ఇక్కడే నాశనం అయింది. శ్రీనివాస్, లలిత గమనంగా వింటున్నారు. సుజాత చెప్పసాగింది, 15 ఏళ్ల క్రితం ఇదే గదిలో నా పెళ్లి రాత్రి జరిగింది. నేను నా పెళ్లి భర్తను ఎంతో ప్రేమించాను. కాని అతనికి మరో అమ్మాయితో సంబంధం ఉంది. అతడు నన్ను భార్యగా అంగీకరించలేదని నన్ను విషం ఇచ్చి చంపేశాడు. నా శవాన్ని ఈ మంచం కింద దాచారు. ఆ రాత్రి నా ఆత్మ ఈ గదిలోనే బంధించబడింది. ఆ ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోలేక నా కోపం ప్రతి పెళ్లి రాత్రి కొత్త జంటల మీద పడుతోంది. లలిత గుండెల్లో భయం పీక్స్కి చేరింది. దీని అర్థం ఏమిటి?
ఇప్పుడు మమ్మల్ని చంపేస్తావా అని అరిచింది. సుజాత ఆత్మ దగ్గరికి వచ్చి లలితను గట్టిగా చూస్తూ, నా బాధ విన్నావు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తాను. నా శవం ఎక్కడున్నదో కనుక్కోండి. దానికి సంస్కారం చేయండి. లేకపోతే ఈ రాత్రి మీరెవరూ ఉదయం చూడరు అంతే చెప్పి ఆ ఆత్మ ఒక్కసారిగా మాయమైంది. గది మళ్లీ నిశ్శబ్దంగా మారింది. శ్రీనివాస్ వణుకుతూ, లలిత, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆమె శవం ఈ ఇంట్లోనే ఉందంటోంది. మనల్ని రక్షించుకోవాలంటే అది కనుక్కోవాలి అన్నాడు. లలిత గోడల వైపు చూస్తూ నెమ్మదిగా చెప్పింది. ఆమె చెప్పింది కదా, మంచం కింద దాచారని. లలిత మాట విన్న వెంటనే శ్రీనివాస్కి గుండె గట్టిగా కొట్టుకుంది. మంచం కింద అని అతను భయంతో మెల్లగా వంగి చూశాడు. చీకట్లో కేవలం ఒక చిన్న గ్యాప్ కనిపించింది. అందులోంచి ఒక వాసన, పాత మాంసం కుళ్ళిన దుర్వాసన విరజిమ్ముతోంది. లలిత భయంతో వెనక్కి తగ్గింది. దయచేసి తీయకు, నేను చూడలేను అని తల ఊపింది. కాని శ్రీనివాస్ ధైర్యం చేసి మంచాన్ని పక్కకు జరిపాడు. మంచం కింద ఒక పాత చెక్క పెట్టె ఉంది. దాని తాళం తుప్పు పట్టి మూసుకుపోయింది. ఇదే కావచ్చు అన్నాడు. వెంటనే ఒక ఇనుప రాడ్ తీసుకుని తాళాన్ని పగులగొట్టాడు. పెట్టె నెమ్మదిగా తెరుచుకున్నది. అందులో అస్థిపంజరం కనిపించింది. పచ్చికలతో, పాత చీర ముక్కలతో కప్పబడి ఉంది. లలిత ఒక్కసారిగా కేకవేసి వెనక్కి పడిపోయింది. శ్రీనివాస్కి కూడా కళ్ళు తిరిగిపోతున్నాయి. అకస్మాత్తుగా ఆ గదిలో ఒక గాలివాన లాంటి శబ్దం వినిపించింది. గోడల మీద నీడలు కదలసాగాయి. ఆ ఆత్మ మళ్లీ ప్రత్యక్షమైంది, కళ్ళు ఎర్రగా మెరిసిపోతూ. చివరికి మీరు కనుగొన్నారు. కాని ఇది సరిపోదు. నా శవానికి సంస్కారం జరగాలి. లేకపోతే మీ ప్రాణాలు రక్షించబడవు శ్రీనివాస్ అడిగాడు. సంస్కారం ఎలా చేయాలి? ఇంత రాత్రి ఎక్కడికి తీసుకెళ్లాలి? ఆ ఆత్మ గంభీరంగా చెప్పింది. ఈ ఇంటి వెనుక ఉన్న బావి దగ్గర. నా ఆఖరి చరమం జరగాలి. నా అస్థిపంజరం అక్కడ మంటలో కలిసినప్పుడే నేను శాంతి పొందుతాను అని చెప్పగానే ఆ ఆత్మ మాయమైంది. కాని గదిలోని గోడలు బిగ్గరగా ధడధడ మోగుతున్నాయి. వారు వెంటనే అస్థిపంజరం తీసుకుని బయటికి పరుగులు తీశారు. రాత్రి వర్షం ఆగినా ఆకాశంలో మబ్బులు దట్టంగా ఉన్నాయి. వీధి ఖాళీగా ఉంది. ఇద్దరూ ఆ పెట్టెను మోస్తూ ఆ బావి వైపు వెళ్లసాగారు. అప్పుడే బావి దగ్గర మరో నీడ కనిపించింది. శ్రీనివాస్, లలిత బావి దగ్గరికి చేరుతుండగా దూరంలో కనిపించిన ఆ నీడ కదలసాగింది. చంద్రుడి వెలుతురు కమ్ముకుని ఆ ఆకారం నెమ్మదిగా స్పష్టమైంది. ఒక పెద్ద వృద్ధుడు కర్రపై ఆనుకుని నిలబడి ఉన్నాడు. ఆయన గంభీర స్వరం వినిపించింది. అది పెట్టె. మీరెక్కడ దొంగిలించారు? ఈ సమయానికి ఇక్కడికి ఎందుకు వచ్చారు? శ్రీనివాస్ వణుకుతూ అన్నాడు. మేము దొంగలమేమీ కాదు బాబాయ్. ఇది ఈ ఇంట్లో దాచిన ఒక అస్థిపంజరం. అది సుజాత అనే అమ్మాయి శవం. ఆమె ఆత్మ మమ్మల్ని వెంటాడుతోంది. ఇదే బావి దగ్గర సంస్కారం చేయమంది. ఆ వృద్ధుడు ఒక్కసారిగా కళ్ళు పెద్దవిగా చేసి, సుజాత, మీరు కూడా ఆమె శాపంలో చిక్కుకున్నారా అని అడిగాడు. లలిత భయంతో, అవును బాబాయ్. మమ్మల్ని రక్షించండి, దయచేసి అని ఏడ్చింది. వృద్ధుడు నిశ్శబ్దంగా కాసేపు వారిని చూశాడు. తరువాత, ఇది సులభం కాదు. ఆ ఆత్మ చాలా శక్తివంతమైంది. కేవలం మంటలో కలిపేస్తే శాంతి పొందదు. ఆమెకు న్యాయం జరగాలి. ఆమె మరణానికి కారణమైన వాళ్లను బయటపెట్టాలి. లేకపోతే ఈ రాత్రి మీరు బతకరు అన్నాడు. శ్రీనివాస్ గుండె దడపడ్డాడు. అయితే ఏమి చేయాలి అని అడిగాడు. వృద్ధుడు దగ్గరికి వచ్చి మెల్లగా అన్నాడు. ఆమెను చంపింది ఎవరో మీకు తెలుసా? అతని రక్తంతోనే ఈ శవానికి చివరి సంస్కారం జరగాలి. లేకపోతే ఆమె ఆత్మ మిమ్మల్ని విడిచిపెట్టదు. అంతలోనే ఆ పెట్టె బిగ్గరగా కదిలింది.
అస్థిపంజరం లోపల నుండి కేకలు వినిపించాయి. లలిత కళ్ళు మూసుకుని వణికిపోయింది. శ్రీనివాస్ చెమటలతో తడిసి, ఇది ఇక మించిపోతోంది అని అన్నాడు. ఆ సమయంలోనే ఆకాశం మెరుపులతో మార్మోగింది. సుజాత ఆత్మ బావి మీద ప్రత్యక్షమై రక్తం కారే కళ్లతో కేకవేసింది. అతడే నా ప్రాణం తీశాడు. అతని రక్తం లేకుండా నేను శాంతి పొందను. సుజాత ఆత్మ బావి మీద నిలబడి ఉంది. ఆమె గళం రాత్రి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మార్మోగింది. అతడే నా భర్త. నన్ను పెళ్లి చేసుకుని మరొకరితో ఉండాలనుకున్నాడు. నన్ను విషం ఇచ్చి చంపేశాడు. అతడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈ ఊరిలోనే. శ్రీనివాస్, లలిత ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏమిటి? 15 ఏళ్ల క్రితం నిన్ను చంపినవాడు ఇంకా బ్రతికే ఉన్నాడా అని శ్రీనివాస్ అడిగాడు. సుజాత కన్నులు మెరిపించి చూపించింది. బావి పక్కన నిలబడి ఉన్న ఆ వృద్ధుడు వైపు. లలిత కేక వేసింది. ఇతడేనా? ఈ బాబాయేనా? వృద్ధుడు ఒక్కసారిగా వణికిపోయాడు. ఆయన ముఖం రక్తం వదిలినట్టు తెల్లబడిపోయింది. సుజాత ఆత్మ కేకేసింది. అవును. ఇదే నా భర్త రామచంద్రం. నన్ను పెళ్లి చేసుకుని మరుసటి రోజు మరో స్త్రీతో పారిపోవడానికి యత్నించాడు. నన్ను అడ్డుకోకుండా చంపేశాడు. ఇప్పుడు అతని రక్తమే నాకు న్యాయం. శ్రీనివాస్ వణికిపోయి, ఇంతకాలం మీరు ఈ నిజం దాచుకున్నారా అని వృద్ధుణ్ణి అడిగాడు. రామచంద్రం ఏడుస్తూ చెప్పాడు. అది నా తప్పు. కాని నేను అప్పటినుంచి నిశ్శబ్దంగా జీవించాను. నాకు శిక్ష పడాలని ఉంది. కాని నువ్వు దెయ్యం రూపంలో ఇంకా నన్ను వెంటాడుతావని తెలియదు, సుజాత. సుజాత ఆత్మ ఆగ్రహంతో గర్జించింది. గాలి బలంగా వీచి బావి నీరు మరిగినట్టు మెలికలు తిరిగింది. న్యాయం కావాలి. నా రక్తం పోయిన చోట నీ రక్తం పోవాలి అని చెప్పి ఆత్మ రామచంద్రంపై దూసుకొచ్చింది. శ్రీనివాస్, లలిత భయంతో వెనక్కి తగ్గారు. రామచంద్రం నేలపై పడిపోయి గొంతు పట్టుకుని ఊపిరి ఆడకపోతున్నాడు. ఆత్మ అతని శరీరాన్ని గాల్లోకి లేపేసింది. రామచంద్రం గాల్లో వేలాడుతూ గొంతు బిగుసుకుపోయి ఊపిరాడక వణికుతున్నాడు. సుజాత ఆత్మ రక్తం కక్కుతున్న కళ్లతో గర్జించింది. నా రక్తాన్ని తాగి బతికావు. ఇప్పుడు నీ రక్తమే నా విముక్తి. అంతే చెప్పగానే రామచంద్రం నోటి నుండి రక్తం పొంగిపోర్లింది. అతడి కేకలు రాత్రి చీకటిలో కలసిపోయాయి. శ్రీనివాస్, లలిత భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నారు. ఆత్మ అతని శరీరాన్ని నేలపై పడేసింది. రామచంద్రం కదలకుండా పడి చివరి ఊపిరి వదిలేశాడు. అప్పుడే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. బావి నీరు ప్రశాంతంగా మారింది. ఆకాశంలో నల్ల మబ్బులు తొలగి చంద్రుడు వెలుగులు విరజిమ్మాడు. సుజాత ఆత్మ తన శరీరం కింద ఉన్న అస్థిపంజరం వైపు చూసింది. ఆమె కళ్లలో మొదటిసారిగా కోపం తగ్గి కన్నీళ్లు మెరిశాయి. నా న్యాయం చివరికి జరిగింది. నా ఆత్మ ఇక శాంతి పొందుతుంది. మీరు నాకు దారి చూపించారు. ధన్యవాదాలు అని చెప్పి ఆ ఆత్మ మెల్లగా వెలుగులా మారి ఆకాశంలో కలిసిపోయింది. లలిత కన్నీళ్లు పెట్టుకుంది. శ్రీనివాస్, ఇది కలలా ఉంది. మనం ప్రాణాలతో బయటపడ్డాం అని చెప్పింది. శ్రీనివాస్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, అవును లలిత, ఇది అంతా వాస్తవమే. కాని ఇక నుంచి ఈ ఇంట్లో ఎవరూ పెళ్లి రాత్రి ఉండరు. ఇది శాపగ్రస్తమైన ఇల్లు అని అందరికీ చెబుదాం అన్నాడు. వారు ఇద్దరూ చేతులు పట్టుకుని బావి దగ్గర నుంచి బయటకు నడిచారు. ఆ రాత్రి చివరగా రామచంద్రం రక్తం బావి నీటిలో కలుస్తూ శపథం ముగిసింది. శ్రీనివాస్, లలిత బావి దగ్గర నుంచి బయటకు వచ్చారు. ఆకాశం స్పష్టమై నక్షత్రాలు మెరిశాయి. వారిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ముప్పు తీరిపోయింది అని అనుకున్నారు. కాని ఆ ఇంట్లోని మంచం కింద ఉన్న పెట్టే ఖాళీగా లేదు. అస్థిపంజరం మాయమైన చోట ఒక చిన్న కుండ కనిపించింది. దానిపై ఎర్రరంగు అక్షరాల్లో ఇలా రాసి ఉంది: ఇంకా పూర్తి కాలేదు.
తరువాతి ఉదయం గ్రామస్థులు రామచంద్రం మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు అన్నీ విన్న తరువాత ఇక ఈ ఇల్లు మూసేయాలి అని నిర్ణయించారు. కాని ఆ రాత్రి గ్రామంలో ఒక వింత జరిగింది. అదే పెళ్లి రాత్రి శాపం మరొకరి ఇంట్లోనూ వినిపించింది. ఒక కొత్త జంట పెళ్లి చేసుకుని హనీమూన్ జరుపుకుంటుండగా ఆ అమ్మాయి ఒక్కసారిగా నిద్రలో లేచి గట్టిగా నవ్వింది. ఆ నవ్వు సుజాత స్వరం లాగానే ఉంది. నా శవం దహనం అయ్యింది. కాని నా రక్తం ఈ నేలలో ఉంది. ఇప్పుడే మొదలైంది నా ప్రతీకారం. లలిత ఆ రాత్రి ఒక భయంకరమైన కలలో ఇదే విన్నది. ఆమె చెమటలతో తడిసి లేచింది. శ్రీనివాస్! మనం అనుకున్నట్టు ఆమె శాంతి పొందలేదు. ఇంకా ఏదో మిగిలి ఉంది అని కంపించిపోయింది. శ్రీనివాస్ కంగారుపడ్డాడు. అయితే ఈ శాపం ఇప్పటికీ కొనసాగుతుందా? మనం దాన్ని పూర్తిగా ఆపకపోతే మరిన్ని జంటలు ప్రాణాలు కోల్పోతారు. వెంటనే వారిద్దరూ మళ్లీ ఆ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని ఈసారి ఆ ఇంటి గుమ్మం దగ్గర రక్తంతో నిండిన ఒక చేతి ముద్ర కనిపించింది. శ్రీనివాస్, లలిత ఆ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఆ రక్తపు చేతి ముద్రను చూశారు. ఆ ముద్ర గోడపై ఒక్కటి కాదు, మూడు ముద్రలు క్రమంగా పైకి వెళ్తున్నాయి, ఎవరో గోడ ఎక్కినట్టుగా. లలిత వణికిపోయి, శ్రీనివాస్! ఇది మనిషి పని కాదు. ఆత్మ ఇక్కడే ఉందని అర్థం అంది. అప్పుడే గోడలోంచి ఒక చల్లని గాలి వచ్చి వారిని తాకింది. ఆ గాలిలో ఒక స్వరం. నా శవం దహనం అయింది. కాని నా రక్తం నేల తాగింది. నా శాపం ఈ ఇల్లుతో కాదు, ఈ గ్రామంతో. శ్రీనివాస్ గుండెల్లో ధడక్ అయ్యింది. అంటే ఆమె ప్రతీకారం ఇంకా పూర్తి కాలేదా అని అన్నాడు. లలిత కళ్లలో భయం పెరిగింది. మనం రామచంద్రం రక్తాన్ని ఇచ్చాం కదా, మరి ఇంకెవరి రక్తం కావాలి అని అడిగింది. ఆ సమయంలో ఒక పాత వృద్ధురాలు అక్కడికి వచ్చింది. ఆమె ఊరి పూజారి ముత్తైదేవి. ఆమె వారిని చూసి మెల్లగా అంది, మీరు చేసినది సగమే. సుజాతను రామచంద్రం ఒక్కడే చంపలేదు. ఆ కుట్రలో మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఒకడు రామచంద్రం అన్నయ్య, ఇంకొకరు అతడి మామ. అందరూ కలిసి ఆమెను మోసం చేశారు. ఆమె రక్తం వారికి కూడా తగలకపోతే ఆమె ఆత్మ శాంతి పొందదు. లలిత కేక వేసింది. అంటే ఇంకా ఇద్దరు బ్రతికే ఉన్నారా? ముత్తైదేవి తల ఊపింది. అవును, వారిద్దరూ ఇప్పటికీ ఈ గ్రామంలోనే ఉన్నారు. అందుకే సుజాత ఆత్మ ఇంకా తిరుగుతోంది. మీరు వారిని కనుక్కోకపోతే ఈ రాత్రే గ్రామంలో మరొక పెళ్లి జంట రక్తం కారుతుంది. శ్రీనివాస్, లలిత ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పటికే సాయంత్రం అయింది. మొత్తం గ్రామం భయంతో వణికిపోతుంది. అప్పుడు బావి దగ్గర నుండి మళ్లీ స్వరం వినిపించింది. నా రక్తం ఇంకా 2 బకాయిలు తీసుకోవాలి. లేకపోతే ఈ ఊరి ప్రతి పెళ్లి రాత్రి నా పండుగ అవుతుంది. సాయంత్రం గాఢమవుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా భయమే. ఎందుకంటే అందరికీ తెలుసు, ఈ రాత్రి సుజాత ఆత్మ రక్తం కోసం వస్తుందని. ముత్తైదేవి రహస్యం బయటపెట్టింది. సుజాతను చంపిన కుట్రలో రామచంద్రం ఒక్కడే కాదు. అతని అన్నయ్య నాగేశ్వరరావు మరియు అతని మామ సీతారామయ్య కూడా ఉన్నారు. లలిత వణికిపోయి, అంటే ఇప్పుడే వారిని కనుక్కోవాలి. లేకపోతే ఆత్మ మరొకరి ప్రాణం తీస్తుంది అంది. శ్రీనివాస్ ధైర్యంగా తల ఊపాడు. మనం ఎక్కడికైనా వెళ్లి వారిని కనుక్కుందాం. కాని ఇంతలోనే ఊరి మధ్యలో పెద్ద కేకలు వినిపించాయి. గ్రామస్థులు భయంతో బయటికి పరుగులు తీశారు. అక్కడ నాగేశ్వరరావు ఇంటి ముందు రక్తం పొంగిపోర్లుతోంది. తలుపు స్వయంగా తెరుచుకుని లోపల సుజాత ఆత్మ ప్రత్యక్షమైంది. ఆమె కళ్లలో రక్తం ముంచెత్తుతూ గర్జించింది. నన్ను ద్రోహం చేసిన వారిలో ఒకరిని కనుగొన్నాను. అతని రక్తం నా దాహం తీర్చుతుంది. గ్రామస్థులు దూరంగా నిలబడి భయంతో వణికిపోయారు. నాగేశ్వరరావు గదిలో దాక్కుని వణికిపోతున్నాడు. సుజాత, క్షమించు.
నేను రామచంద్రం ఒత్తిడికి లొంగిపోయాను. నన్ను వదిలే అని మొరపెట్టుకున్నాడు. కాని ఆత్మ బిగ్గరగా కేకేసింది. గోడలు కంపించాయి. నీ చేతులే నన్ను పెట్టెలో దాచాయి. ఇప్పుడు నీ రక్తమే ఆ పెట్టెను నింపుతుంది. అంతే చెప్పి అతన్ని గోడకి అతికించి రక్తం కారేలా చేసింది. గ్రామమంతా భయంతో నిశ్శబ్దమైపోయింది. శ్రీనివాస్, లలిత ఇదంతా చూసి వణికిపోయారు. మిగిలింది ఇప్పుడు ఒకడే. సీతారామయ్య అన్నాడు శ్రీనివాస్. అయితే ముత్తైదేవి హెచ్చరించింది. జాగ్రత్త! సీతారామయ్య సాధారణ మనిషి కాదు. అతడు అప్పట్లో సుజాతను చంపడానికి మాత్రమే కాకుండా ఆమె ఆత్మను బంధించడానికి కూడా మంత్రాలు వేశాడు. అందుకే ఆత్మ ఇంత శక్తివంతమైంది. ఇప్పుడు అతడే ఈ ఊరికి నిజమైన శాపం. లలిత కళ్ళు పెద్దవయ్యాయి. అంటే చివరి యుద్ధం అతడితోనేనా? ఆ సమయంలోనే ఆకాశం నల్లమబ్బులతో కమ్ముకుంది. వెలుగులు ఆరిపోయాయి. గ్రామం మధ్యలో ఒక పొడవాటి నీడ కనిపించింది. అది సీతారామయ్య. ఆకాశం నల్లమబ్బులతో కమ్ముకుని మెరుపులు మోగుతున్నాయి. గ్రామం మధ్యలో కర్రలమీద వాలిన వృద్ధుడిలా ఒక నీడ నడుస్తూ వచ్చింది. అతడే సీతారామయ్య. అతని కళ్లలో విచిత్రమైన కాంతి ఉంది. చేతిలో పాత తామర వ్రేళ్లతో కట్టిన మంత్రగ్రంథం పట్టుకున్నాడు. అతడిని చూసి ముత్తైదేవి గట్టిగా అంది. ఇవాళ నీ పాపాల ఫలితం ఎదుర్కోక తప్పదు సీతారామయ్య. సుజాత ఆత్మ రక్తం కోసం తహతహలాడుతోంది. సీతారామయ్య చీకటి నవ్వు నవ్వాడు. అమ్మాయి ఆత్మ నన్ను చంపగలదా? నేనే ఆమెను ఈ లోకానికి కట్టేసినవాణ్ణి. ఆమె ఉన్నంతవరకు నా శక్తి పెరుగుతూనే ఉంటుంది. ఈ ఊరు ఎప్పటికీ నా బంధంలోనే ఉంటుంది. అతను నేలపై ఎరుపు పొడిని చల్లి మంత్రాలు జపించాడు. ఆ క్షణంలో గాలులు ఊగిపోయాయి. సుజాత ఆత్మ ప్రత్యక్షమైంది, పొడవాటి జడలతో, రక్తం కారుతున్న కళ్లతో. ఆమె గర్జించింది. సీతారామయ్య! నువ్వే నా అసలు శత్రువు. నన్ను పెళ్లి కూతురిగా మోసం చేసి చంపించింది నువ్వే. ఇప్పుడే నీ రక్తం నా శాపాన్ని తీర్చుతుంది. ఆత్మ ఒక్కసారిగా అతడిపై దూకింది. కాని సీతారామయ్య గ్రంథం తెరిచి మంత్రాలు చదవగానే ఆమె వెనక్కి తోసుకుపోయింది. ఆత్మ బాధతో కేకేసింది. శ్రీనివాస్ గమనించాడు. ఆ పుస్తకమే అతడి శక్తి. అది పగలగొట్టాలి అని లలితకు చెప్పాడు. లలిత భయంతో, కాని దగ్గరికి వెళ్తే మనల్ని కూడా మంత్రంతో బంధిస్తాడు కదా అంది. ముత్తైదేవి ముందుకు వచ్చి గట్టిగా అంది. మీరు భయపడకండి. ఆ పుస్తకాన్ని ఆత్మ చేతుల్లోకి తీసుకెళ్తే అది దహనమవుతుంది. కాని ఎవరో ఒకరు ధైర్యంగా దగ్గరికి వెళ్ళాలి. ఇంతలో సీతారామయ్య పెద్ద శబ్దంతో మంత్రం చదివాడు. ఆకాశంలో మెరుపులు పడ్డాయి. ఆత్మను మళ్లీ గోడలకు గుద్దాడు. సుజాత ఆత్మ కేకేసింది. ఎవరైనా నా కోసం ఆ పుస్తకాన్ని తెచ్చేయండి. లేకపోతే ఈ ఊరు రక్తంతో నిండిపోతుంది. శ్రీనివాస్ గుండె బలంగా కొట్టుకుంటోంది. లలిత అతని చేతిని పట్టుకుని, నేను వెళ్తాను. ఆ పుస్తకాన్ని తీసుకురాగలిగేది నేనే అని చెప్పింది. సీతారామయ్య హాస్యంతో, రా అమ్మాయి. నువ్వు వస్తే ఈ పుస్తకం నిన్నే మింగేస్తుంది అని గర్జించాడు. లలిత ఒక్క అడుగు ముందుకు వేసింది. ముత్తైదేవి జపం మొదలుపెట్టింది. గ్రామస్థులు ఊపిరి బిగబట్టారు. ఆఖరుకు లలిత సీతారామయ్య వైపు పరిగెత్తింది. లలిత గుండె బలంగా కొట్టుకుంటోంది. గ్రామం అంతా నిశ్శబ్దంగా, ఒక్కొక్కరి కళ్లల్లో భయం మాత్రమే. ఆమె పరిగెత్తుతూ సీతారామయ్య దగ్గరకు చేరబోతుంటే అతడు పెద్దగా గర్జించి మంత్రం చదివాడు. ఒక అగ్నిగోడ లలిత ముందు ఏర్పడింది. ఈ గోడ దాటలేవు. నా పుస్తకాన్ని ఎవరూ తాకలేరు అని సీతారామయ్య కేకేశాడు. లలిత ఆగిపోయింది. కాని సుజాత ఆత్మ ఆమెకు ఎదురుగా ప్రత్యక్షమైంది. ఆమె రక్తపు కళ్లలో ఒక వెలుగు మెరిపించింది. లలిత, నీమీద నా ఆశీర్వాదం ఉంది. నువ్వు ధైర్యంగా ఆ గోడలోకి అడుగువేస్తే నిన్ను ఏ మంత్రం ఆపలేను. ఎందుకంటే నేను పెళ్లి కూతురినే.
నువ్వు పెళ్లి కూతురే. నీ చేతులే ఈ శాపాన్ని ముగిస్తాయి. లలిత లోలోపల వణికిపోయినా ధైర్యం చేసి ముందుకు అడుగు వేసింది. అద్భుతం జరిగింది. అగ్నిగోడ ఆమెను తాకలేదు. ఆమె నేరుగా సీతారామయ్య వైపు వెళ్లసాగింది. ఇది చూసి సీతారామయ్య ఆగ్రహంతో మంత్రపుస్తకాన్ని ఎత్తాడు. దరిచేరితే నిన్ను బూడిద చేస్తా అని గర్జించాడు. కాని శ్రీనివాస్ వెనుక నుండి రాయి విసిరాడు. ఆ రాయి అతని చేతిని తాకింది. సీతారామయ్య ఒక క్షణం తడబడ్డాడు. ఆ సమయాన లలిత వేగంగా ముందుకు దూకి ఆ పుస్తకాన్ని లాక్కుంది. తాకగానే పుస్తకం నుంచి రక్తం కారసాగింది. పేజీలు ఎర్రగా తడిసి మంటలు ఎగిసిపడ్డాయి. సుజాత ఆత్మ పెద్ద కేకేసింది. ఇది నా బంధం. ఇప్పుడు ఇది దహనమైతే నేను స్వేచ్ఛ పొందుతాను. పుస్తకం అగ్నిలో కాలిపోతుండగా సీతారామయ్య నేలపై పడిపోయాడు. అతని కళ్లలో భయం నిండిపోయింది. లేదు, ఇది జరగకూడదు. నా శక్తి, నా ఆయుష్షు అంతమవుతుంది అని కేకేశాడు. కాని మంటలు పుస్తకాన్ని మింగేస్తున్నాయి. ఆకాశం గర్జిస్తోంది. గ్రామం మొత్తం వణికిపోతోంది. లలిత చేతుల్లో పుస్తకం ముక్కలే మట్టిలో బూడిదగా కలిసిపోయింది. అదే క్షణంలో సుజాత ఆత్మ గర్జించి, సీతారామయ్య, నీ శాపం ఇక్కడితో ముగుస్తుంది అని అతడి వైపు దూసుకెళ్ళింది. పుస్తకం బూడిదగా మారిన వెంటనే సీతారామయ్య నేలపై పడిపోయాడు. అతని శరీరం వణికిపోతోంది. ఆకాశంలో మెరుపులు పడి గ్రామం మొత్తం గర్జించింది. సుజాత ఆత్మ పెద్దగా కేకేసింది. ఇప్పుడే నీ చివరి శ్వాస. నా రక్తం కోసం కేకలు వేసినవాడివి. ఇప్పుడు నీ రక్తమే నా విముక్తి. ఆమె అతడి వైపు దూసుకెళ్ళింది. కాని సీతారామయ్య ఇంకా పూర్తిగా ఓడిపోలేదు. అతను తన జేబులోంచి ఒక చిన్న నల్లపొడి సంచి తీసి నేలపై విసిరాడు. అకస్మాత్తుగా ఒక నల్ల పొగ ఆ ప్రాంతం నిండిపోయింది. ఆ పొగలోంచి భయంకరమైన రౌద్రరూపాలు బయటకొచ్చాయి. అవి ఆత్మల మాయబంధాలు. సీతారామయ్య గట్టిగా నవ్వాడు. సుజాత, నువ్వు శక్తివంతురాలివి కాని నేను చనిపోయేంతవరకు నీకు విముక్తి లేదు. నా రక్తం ఒక్క బొట్టు కూడా నీకు దొరకదు. ఆ పొగలోంచి ఆత్మకు ఎదురుగానే పదుల సంఖ్యలో నీడలు ఆమెను అడ్డుకున్నాయి. సుజాత ఆత్మ వారిని చీల్చేస్తూ ముందుకు సాగింది, కాని ఒక్కో అడుగులో బలహీనమవుతోంది. శ్రీనివాస్ అర్థం చేసుకున్నాడు. ఆ నల్లపోడి అతని చివరి మంత్రశక్తి. అది ఆత్మను బంధిస్తుంది. లలిత కంగారు పడుతూ, అయితే ఇప్పుడు ఏమి చేయాలి? పుస్తకం పోయింది కాని ఈ పొడి వల్ల అతడు ఇంకా బలంగా ఉన్నాడు. ముత్తైదేవి కళ్ళు మూసుకుని జపం మొదలుపెట్టింది. ఆమె గట్టిగా అంది, ఈ పొడిని కేవలం పెళ్లి మంటల జ్వాలతోనే కరిగించగలం. ఒక పెళ్లి కూతురు ఆ అగ్నిని తీసుకెళ్లాలి. లలిత, ఇది నీ బాధ్యత. గ్రామస్థులు వెంటనే ఒక పెళ్లి మండపం నుండి పవిత్రమైన మంట తెచ్చారు. లలిత దాన్ని తన చేతుల్లో పట్టుకుని ముందుకు నడిచింది. ఆమె ప్రతి అడుగులోనూ నల్ల నీడలు వెనక్కి తగ్గుతున్నాయి. సీతారామయ్య భయంతో వెనక్కి తగ్గి, ఆ మంట నా మంత్రాన్ని నాశనం చేస్తుంది అని కేకేశాడు. సుజాత ఆత్మ లలిత వైపు చూసి అంది, ఇంకా ఒక్క అడుగు. ఆ మంటతో అతని శక్తి పూర్తిగా తుదముట్టుతుంది. లలిత చివరి అడుగు వేసింది. ఆ పవిత్ర మంట సీతారామయ్య వేసిన నల్ల పొడిని తాకగానే అది పొగచూరుగా ఆకాశంలో కలిసిపోయింది. సీతారామయ్య నేలపై కూలి పడిపోయాడు. అతని కళ్లలో రక్తం ఉబికిపోతూ, లేదు, ఇది జరగకూడదు అని కేకేశాడు. ఆ సమయంలో సుజాత ఆత్మ దూసుకెళ్లి అతన్ని గోడకి అతికించి, ఇది నీ చివరి శ్వాస అని గర్జించింది. సీతారామయ్య గోడకి అతికించబడి కేకలు వేస్తున్నాడు. అతని రక్తం చుక్కలుగా కారుతూ నేల మొత్తం ఎర్రగా మారింది. సుజాత ఆత్మ గర్జిస్తూ అతని దగ్గరికి చేరింది. నన్ను పెళ్లి కూతురుగా మోసం చేసి చంపింది నువ్వే. నా ప్రాణం తీసిన ప్రతి ద్రోహి రక్తం నేల తాగింది. ఇప్పుడు నీది మిగిలింది. నువ్వు చనిపోతేనే నా శాపం ముగుస్తుంది.
సీతారామయ్య చివరి ప్రయత్నం చేస్తూ, సుజాత, నన్ను చంపితే నీకే శాంతి రాదు. నువ్వు ఈ లోకంలో శాశ్వతంగా అల్లాడిపోతావు. నువ్వు విముక్తి పొందాలంటే నన్ను క్షమించాలి అని అబద్ధం చెప్పాడు. కాని సుజాత ఆత్మ ఉగ్రంగా నవ్వింది. నీ నోట మాటలు అబద్ధమే. నీ చేతులే నా గుండెలో కత్తి దింపాయి. నీ ఆత్మను నేను నాశనం చేస్తేనే ఈ ఊరు రక్షితమవుతుంది. అంతే చెప్పి ఆమె అతని ఛాతీపై చేయి వేసింది. అతని శరీరం వణికింది. అతని ఆత్మ నల్లగా పొగలా బయటికి లాగబడింది. గ్రామం మొత్తం కంపించింది. ఆకాశంలో గాలి ఉరుమింది. సీతారామయ్య ఆత్మ గట్టిగా కేకేసింది. నన్ను ఎవరూ నాశనం చేయలేరు. కాని లలిత తీసుకువచ్చిన పవిత్ర మంట ఆ పొగను తాకగానే ఆ నల్ల ఆత్మ గగనంలోనే మంటల్లో కరిగిపోయింది. సీతారామయ్య శరీరం నేలపై బూడిదగా మారిపోయింది. ఆఖరికి అతని చివరి శ్వాస కూడా ఆగిపోయింది. గ్రామంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. సుజాత ఆత్మ గుండెలో తేలికగా అనిపించింది. ఆమె లలిత, శ్రీనివాస్ వైపు చూసి, మీ ధైర్యం వల్లే నా ప్రతీకారం తీర్చబడింది. ఇక ఈ ఊరు రక్తం చూడదు. కాని నా ప్రాణం తిరిగి రాదు. నేను వెళ్ళిపోతున్నాను. శాంతిగా. ఆ మాటలతో ఆమె రూపం మెల్లగా వెలుగులో కలిసిపోయింది. రక్తపు ముద్రలు, భయానక శబ్దాలు అన్నీ ఒక్క క్షణంలో కనుమరుగయ్యాయి. గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాని వారి కళ్లల్లో కన్నీళ్లు. సుజాత ఎంత అమాయకురాలో, ఎంత దారుణంగా చంపబడిందో గుర్తుకు వచ్చింది. ముత్తైదేవి మెల్లగా అంది, ఇప్పుడే గ్రామం నిజంగా పునర్జన్మ పొందింది. సీతారామయ్య బూడిదగా మారిన క్షణం నుంచే గ్రామం మీద కమ్ముకున్న నల్ల మబ్బులు మాయమయ్యాయి. ఆకాశంలో మొదటి సూర్యరశ్మి పొంగింది. చాలా రోజుల తర్వాత ఊరిలో పక్షులు కిలకిలారావం చేశాయి. గ్రామస్థులు అందరూ ఆనందంతో శ్రీనివాస్, లలిత కాళ్ల దగ్గర పడిపోయారు. మీ ధైర్యం వల్లే మేము బతికాము. లేకపోతే ఈ ఊరు శాశ్వతంగా శాపగ్రస్తమయ్యేది అని అందరూ అన్నారు. లలిత కళ్లల్లో కన్నీళ్లు. సుజాత ఎంత అమాయకురో. ఆమె ఆత్మ శాంతి పొందడానికి మేము సాధ్యమైనంత చేశాం. ఇప్పుడు ఆమె ఎక్కడో దేవతల మధ్య ప్రశాంతంగా ఉంటుంది అంది. అప్పుడే గ్రామంలోని పాత బావి దగ్గర ఒక వెలుగు మెరిపించింది. అందరూ చూశారు. సుజాత పెళ్లికూతురు వేషంలో కాంతివంతమైన రూపంతో ప్రత్యక్షమై నవ్వింది. నేను ఇప్పుడు శాంతిగా వెళ్తున్నాను. ఇక ఈ ఊరిలో పెళ్లి రాత్రి రక్తం కారదు. ప్రతి పెళ్లి పండుగగా జరగాలి. లలిత, నీ ధైర్యం నన్ను విముక్తి చేసింది. శ్రీనివాస, నీ ప్రేమ ఈ ఊరిని కాపాడింది. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అంతే చెప్పి ఆమె రూపం ఆకాశంలో కలిసిపోయింది. ఒక గాలివాన వీసి వెళ్ళినట్టు గ్రామం ప్రశాంతమైంది. ఆ తర్వాత గ్రామంలో మళ్లీ పెళ్లిళ్లు మొదలయ్యాయి. ఎప్పుడూ రక్తపు భయం ఉండేది కాదు. బావి దగ్గర ఎవరూ ఆత్మస్వరం వినలేదు. శ్రీనివాస్, లలిత తమ జీవితాన్ని ఆ ఊర్లోనే గడుపుతున్నారు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.